ఎక్కడో ఈ మధ్య కాలంలోనే ఏదో వీడియోలు చూస్తా ఉంటే కనబడింది. ఇటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైజ్ పెయిడ్ ఫర్ ద డెమోక్రసీ. అంటే నిత్య జాగరూకత అనేది మన ప్రజాస్వామ్యానికి ఇచ్చేటటువంటి చెల్లించే మూల్యం. ఇది విన్నప్పుడు చాలా సంవత్సరాలు అయింది. విన్నప్పుడు దాని ప్రాముఖ్యత, దాని యొక్క యథార్థత అనేది అంత అర్థం కాలే. డెమోక్రసీ ఇస్ డెమోక్రసీ, మన కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసింది, ఎక్కడ పోతుంది? కాన్స్టిట్యూషనే దాన్ని రక్షిస్తుంది. కాన్స్టిట్యూషన్ హోల్ అండ్ సోల్. అది రావడంతో మనకు ఒక పెద్ద రెక్కలు వచ్చిన ఫీలింగ్ వచ్చింది కదా 1947లో. మరి రెక్కలు అలాగే ఉన్నాయి కదా, ఏమైంది? ఎందుకు మనం నిత్యంగా జాగ్రత్తగా ఉండాలనేది అర్థం కాలే ఆ రోజుల్లో. బేబీ వయసు చాలక, అనుభవం చాలక. అక్కడి నుంచి క్రమేణా అది మనసులో ఉంది, ఆ లైన్ అలా ఉంది. నెమ్మదిగా జీవిత ప్రయాణంలో దాని యొక్క విలువ, దాని యొక్క నిజం అనేది గోచరించడం మొదలుపెట్టింది అడుగడుగున. 1977తో మొదలుపెట్టి ఎమర్జెన్సీ దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి మొదలైన తర్వాత, ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని చక్కగా పరిరక్షించుకున్నాం. ఇంకా మనకి ఏ ఢోకా లేదు అని చెప్పేసి ఒక ధైర్యం. తీరా చూస్తే అక్కడి నుంచి అడుగడుగున మళ్ళీ పరీక్షలే. 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా కొనియాడింది మన భారతదేశాన్ని. ఏమంటే ఎలక్టరల్ రైట్స్ సమానంగా అందరికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, కాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజన్ వచ్చినటువంటి సందర్భం 1950లో మన కాన్స్టిట్యూషన్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఇంక్లూజన్ ఇన్ ద వరల్డ్. ఇవాళ మరి అటువంటి కీర్తి సంపాదించి పెట్టినటువంటి రాజ్యాంగం మనకి ఆ కీర్తిని ఒక డైలమాలో పడేసేటటువంటి పరిస్థితి మన ముందు కనిపిస్తుంది. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చినప్పుడు మీకు అందరికీ తెలుసు, విమెన్ రైట్స్ కోసం, విమెన్ ఓటింగ్ రైట్స్ కోసం పడిన పాటు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్తో చాలా అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది అనుకున్న పరిస్థితుల్లో విమెన్కి వచ్చిన రైట్స్ ఎంత, విమెన్ ఓటర్స్ ఎంతమంది అంటే 6 మిలియన్స్. ఇవాళ పేపర్ చూస్తుంటే రోజుకు ఒక 6 కోట్లు 7 కోట్లు పోతున్నారు ఓట్లు. అంటే అంత పోరాటం చేసి అన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న ఓట్లు 6 మిలియన్స్ అయితే, ఇవాళ పోతున్న ఓట్లు సంఖ్యతో పోల్చుకుంటే అది ఎంత చిన్నదో ఇవాళ మనకు అర్థమవుతుంది. మరి ఆ రోజు చేసిన పోరాటాలు ఎన్ని ఇంతలో ఎక్కువ ఉంటే మనం ఇది కాపాడుకోగలుగుతాము. మనకు తెలిసింది ప్రజాస్వామిక మాకెప్పుడు కోర్టులో జాప్యం ఎక్కడ జరుగుతుందంటే, ముఖ్యంగా ఒక పార్టీకి అందించే నోటీసులో. మిగతా అంతా కొంత పర్వాలే. పార్టీస్కి సమన్స్ సర్వ్ చేయటం కానివ్వండి, మీ అడ్వకేట్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ కొంతమంది. సమన్స్ సర్వ్ చేసే స్టేజ్లో కేసెస్ చాలా ఆగిపోతూ ఉంటాయి. కానీ సమన్స్ సర్వ్ అవ్వంది కేసు ముందుకెళ్ళదు. అంటే ఒక మనిషికి ఇవ్వవలసిన నోటీస్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. అతని మీద ఒకళ్ళు కేసు వేసినప్పుడు, ఇదిగో నీ మీద ఈ కేసు పడింది, నువ్వు వచ్చి నువ్వు చెప్పుకోవాల్సింది చెప్పుకో ఇక్కడ అని చెప్పి అతనికి ఆ నోటీస్ పంపించేటటువంటి, అతన్ని ఒక అప్రమత్తం చేసేటటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది. అందుకని ఆ నోటీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాం. అది అందకపోతే 100 సార్లైనా పంపించాల్సిన పరిస్థితి ఒక మనిషికి. ఎక్కడున్నాడు కనుక్కొని అతన్ని సర్వ్ చేసేటటువంటి పరిస్థితి. వీలు కాని పరిస్థితుల్లో అప్పుడు అతని సమక్షంలో అన్ని రకాల ప్రయత్నం చేసిన తర్వాత అతనికి నోటీస్ ఇవ్వకుండా చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ చూస్తుంటే మరి రాజ్యాంగంలో 354, 357 ఈ ఆర్టికల్స్ మనకి ఎలక్టరల్ రూల్స్ సవరణని అనుకూలిస్తాయి. దాని కింద చేసినటువంటి చట్టాలే, దాని కింద ఏంటంటే దానికి ఎలక్టరల్ రూల్స్ సవరించే దానికి చట్టాలు చేసేటటువంటి ఒక పవర్ని రాజ్యాంగం ఇస్తుంది ఆ ఆర్టికల్స్లో. ఆ ఆర్టికల్స్కి అనుగుణంగా చేసినటువంటి చట్టాలు వాళ్ళ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కానివ్వండి, దానికి సంబంధించిన రూల్స్ కానివ్వండి. మరి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో కూడా రాజ్యాంగ సూత్రాలను ఎంత మట్టుకు దానిలోకి తీసుకురాగలిగారు
అనేది చూస్తుంటే కొంచెం అనుమానంగానే ఉంది. ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ ఓట్లని తీసేస్తున్నప్పుడు కొన్ని కారణాల మీదే. సెక్షన్ 22 చూస్తే కనుక మనకి కొన్ని కారణాలే, డెడ్ పర్సన్స్ కానివ్వండి, ఇట్లాంటివి తప్పుడు ఉంటే కానీ అవన్నీ, అది కూడా మొత్తం హోల్సమ్గా లేదు, హోలిస్టిక్ సెక్షన్ అయితే కాదు. సో దాన్ని తీసేసిన తర్వాత, తీసేసే ముందు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. సరే, అన్నీ లేకపోయినా కొన్ని కారణం వాళ్ళు తీసేసినా కూడా మనం అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పేవి మనం వినాలి, వినిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవాలి, అప్పుడు ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేసుకోవాలి. సో ఆ కొన్ని కారణాల వల్ల తీసేసే పరిస్థితిలో ఎలక్టరల్ రోల్ వచ్చినప్పుడు ఆ ఎలక్టరల్ రోల్ మీద మళ్ళీ ఏమన్నా డౌట్ ఉంటే అప్పుడు వీ కెన్ రేజ్ అవర్ అబ్జెక్షన్స్. అప్పుడు అప్పీల్స్, ఆ ప్రావిజన్స్ అన్నీ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఎలక్టరల్ రూల్స్ కూడా చేయడం జరిగింది. సో ఎలక్టరల్ రూల్స్లో కూడా మనకి రూల్ 15 నుంచి 24 దాకా చూసినట్లయితే మనకి రకరకాల కారణాలతో, అందులో ఒకటి ఉంది ఇంక్లూజన్ ఆఫ్ ఓట్స్ అని కూడా. ఒక ఎక్స్క్లూజనే కాదు, ఇంక్లూజన్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా ఒక రూల్ అందులో. కానీ ఆ రూల్ని ఎక్కడ ఇన్వోక్ చేసుకున్నట్టు కనిపించలేదు ఎస్ఐఆర్లో. ఎస్ఐఆర్లో మనకు కనిపిస్తుంది ఎక్స్క్లూజనే కనిపిస్తుంది, కానీ ఇంక్లూజన్ మరి నాకున్నంత చిన్న నాలెడ్జ్లో నాకు ఎక్కడ ఇంక్లూజన్ కనిపించలేదు. ఇవాళ లేని వాళ్ళని వెతికి తీసుకొచ్చి ఇవాళ ఎలక్టరల్ రోల్ పెట్టాము, ఇది ఇంతమందిని 6 కోట్లు వాళ్ళు తీసేసామని వస్తుంది, కానీ 6 కోట్లు పెట్టారా, 10 కోట్లు పెట్టారా, లేకపోతే 2 పెట్టారా, 1 పెట్టారా, అది ఎక్కడ నాకైతే మరి ఆ డేటా కనిపించలేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, ప్రతివాడికి ఓటు ఉండాలి, ఒక ప్రాథమికమైన హక్కు కదా. ఇవాళ మన జీవితాన్ని నిర్దేశించేదే మన ఓటు కదా. మాకు ఎప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ ఏమనేవాళ్ళు, మాకును రాజకీయాలకు సంబంధం లేదండి అనేవాళ్ళు. అప్పుడు మా కొలీగ్స్ కొంతమంది, మన ఎస్ఎఫ్ఐ నాయకులు వివరించి చెప్పేవాళ్ళు, రాజకీయాలకి మన జీవితానికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, నువ్వు తినే ప్రతి అన్నం మెతుకు, నువ్వు కట్టుకునే బట్ట, నువ్వు చదువుకునే పుస్తకం, ఇవన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశాలు అని ఆ రోజు చెప్పింది. మరి ఎంతమందికి అర్థమైందో నాకైతే బాగానే అర్థమైంది. అందుకని ఇవాళ ఇన్నేళ్ల తర్వాత కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రతి అంశాన్ని నిర్దేశించేది రాజకీయాలు నిర్దేశించగలిగేది మన ఓటు. మరి వాళ్ళ ఆ ఓటుని పరిరక్షించుకునేటటువంటి సంగ్రామంలో మనం ఎంత పెద్ద పాత్ర వహించాలనేది మనమే నిర్ణయించుకోవాలి. అందుకని ఇవాళ చాలా భయాల మధ్య బతుకుతున్న, మీకు నిజంగా చెప్పాలంటే నాకు మా ఇంట్లోనే గొడవ. మా చిన్నవాడు ఉండి, ఎందుకు వెళ్తావు నువ్వు ఈ మీటింగ్కి, నీకు అర్థం కాదు, అర్బన్ నక్సలైట్స్ నెక్స్ట్ టార్గెట్, నువ్వు ఎందుకు పోతున్నావు అసలు అని వీలైనంత భయపెట్టాడు. వాడు నాకు నిజంగా మార్గనిర్దేశకుడు, ఎప్పుడు పాపం వాడి అడ్వైజ్ ఫాలో అవుతుంటాను, కానీ కాదు ఇక్కడ మాత్రం ఫాలో అవటానికి లేదనిపించింది నాకు. ఎందుకంటే అది స్వార్థానికి పరాకాష్ట అవుతుంది. ఇక ప్రతిరోజు నేను పడుకొని ఉండగా నా అంతరాత్మ నేను ఎక్కడ జోకొడుతూ కూర్చుంటాను, అది నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది, ఎలా దానికి సమాధానం చెప్పాలి అని ఆ ఫ్యూచర్ బాధను తలుచుకొని ఇవాళ నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావటం జరిగింది. కనుక ఆ రకమైనటువంటి ఒక నాలో ఉన్న ఈ చిన్న స్పందనని మీరు అర్థం చేసుకొని ఆ రకంగా స్పందించాలని చెప్పేసి మీ వంతు పాత్రను మీరు నిర్వర్తిస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మీ అందరికీ ఈ సభా వేదిక మీద నుంచి ఒక చిన్న విన్నపం చేసుకోవడానికి నేను వచ్చాను. నమస్కారం.